శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మీనరాశి వారికి అక్టోబర్ నెలలో మీరు ఎదురు చూస్తున్నటువంటి 3 పెద్ద అదృష్టాలు కలగబోతున్నాయి. పట్టిందల్లా కూడా బంగారమే. కానీ ఇక్కడ ఈ 3 పేర్లు గల స్త్రీలు మిమ్మల్ని ముంచబోతున్నారు. అసలు ఎవరు వాళ్ళు? మీనరాశి వారికి అక్టోబర్ నెలలో ఈ 3 స్త్రీల వల్ల మీరు చాలా నష్టపోబోతున్నారు. సిద్ధంగా ఉండండి. వీరు మిమ్మల్ని ముంచెయ్యటానికి కాచు కూర్చున్నారు. జాగ్రత్త. కానీ ఒక పెద్ద గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు. ఈ ఒక న్యూస్ వల్ల మీ జీవితంలో జరిగే మార్పును చూస్తే నిజంగా మీరు షాక్ అవుతారనే చెప్పాలి. ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అన్నది సేకరించి మరి ఈ వీడియోలో ఇవ్వటం అయితే జరుగుతోంది. అది కూడా క్లుప్తంగా వివరించడం జరుగుతోంది. కాబట్టి మీనరాశి వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అంతా కూడా అర్థమవుతుంది. అసలు ఆ స్త్రీలు ఎందుకు మిమ్మల్ని ముంచాలని చూస్తున్నారు? మీకు రాబోతున్న గుడ్ న్యూస్ ఏంటి? ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు మీ సమయాన్ని నాకు ఇచ్చారంటే మీ జీవితంలో ఏం జరగబోతుందో మీకోసం నేను ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ ముందు ఉంచుతాను. ఏ పని చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా అన్ని కాసేపు పక్కన పెట్టేయండి. ఇది మీ లైఫ్ కదా, మీ జీవితం కదా. దానికి మించిన పనులు ఇంకొకటి ఉండవు కదా. మీ లైఫ్ బాగుంటేనే పనులన్నీ కూడా చేసుకోగలుగుతారు. కాబట్టి డోంట్ స్కిప్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు విషయం ఏంటని అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీనరాశి వారిని మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా గమనించినట్లయితే చాలా మంచివారండి. అంతేకాకుండా చాలా చురుకైన వారని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. చలాకీ కలిగిన వారు కూడా అయి ఉంటారు. పైగా ఏదైనా కానీ పట్టుదలతోటి సాధించగలిగే మనుషులు. ఏదైనా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మనం ఒకరి కింద ఎప్పుడు కూడా చెయ్యి చాచకూడదు. ఒకరికంటే ఒక మెట్టు పైనే ఉండాలి. మాకంటూ ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీను మేము ఏర్పరచుకోవాలి అని చెప్పి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆ దిశ అడుగులు వేస్తుంటారు కూడా. కేవలం ఆలోచనకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో కూడా పెడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా గమనించినట్లయితే 50% కేటాయించుకోవచ్చు. ఎందుకంటే మీనరాశి వారు అందరూ కూడా చాలా వరకు కష్టాలు పడి పెరిగారు అని చెప్పుకోవాలి. మీనరాశి వారు అన్ని సౌకర్యాలు ఉండి ఆ బాల్యం వయసులోనే ఎన్నో రకాల సుఖాలు పడిన వారు ఉన్నారు. ఇటు తిండికి కానీ, గుడ్డకు కానీ, ఇటు చదువుకు కానీ అన్ని రకాలుగా కూడా అంటే కొంచెం కుటుంబ పరిస్థితులు అనేవి కష్టాలు సుఖాలు ఉన్నప్పటికీ కూడా అవి అన్నీ కూడా లాక్కొని రాగలిగేంత స్తోమత ఉన్న కుటుంబంలోనే పుట్టి పెరిగారని చెప్పుకోవచ్చు. కొంతమంది మీనరాశి వారిని గమనించినట్లయితే ముఖ్యంగా మగవారిని ఇక్కడ అబ్బాయిలంటే కూడా అబ్బాయిల్లో మీనరాశి వారు చదువుకొని సగంలోనే ఆపేసి మీరు ఎవరివైతే తండ్రి యొక్క పనులు అంటే తండ్రి ఏదైనా గతంలో వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారం కావచ్చు, ఈ పిల్లలు తీసుకొని కంటిన్యూ చెయ్యటం, దానిలోనే స్థిరపడటం, దాన్ని పైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చెయ్యటం, ఇలా ఈ రకంగా కష్టపడేవారు అబ్బాయిలైతే. ఇటు అమ్మాయిలు చదువుకున్నప్పటికీ కూడాను మీనరాశి వారు చదువుకు తగ్గ ఉద్యోగం రాక ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారు ఇక్కడ ఏ పని చేస్తున్నారా అన్నది ముఖ్యం కాదండి, ఎంత తెలివిగా ఉంటున్నారా అన్నది ముఖ్యం. ఆ విషయంలో అయితే వీరికి ఏ మాత్రం కూడా మనం సందేహపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీనరాశి వారు ఏ పనైనా కూడా చాలా ఇష్టంగా చేసుకుంటారు. అలా అని చెప్పి అన్ని పనులు చేస్తారా అంటే అలా కూడా కాదండి. వారికంటూ ఒక గౌరవాన్ని, ఒక మర్యాదను తీసుకొచ్చి పెట్టే పని, అంతేకాకుండా డబ్బు కాస్త ఎక్కువ వచ్చే పని ఇలా చేస్తూ ఉంటారు, ఎంచుకుంటారు సెలెక్టెడ్గా. ఇక మగవారి విషయానికి వస్తే మీరు చేస్తున్న వ్యాపారం అనేది 2-3 చోట్ల పెట్టుకోవటం అంటే ఒక్కదానితో ఆగరు. 2-3 చోట్ల వ్యాపారం బిజినెస్ అనేది పెట్టుకుంటారు. అన్నింటినీ కూడా మేనేజ్ చేసుకోగలిగే శక్తినైతే ఈ యొక్క మీనరాశి వారు ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు. మీనరాశి వారికి ధనరేఖ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. వీరికి డబ్బు మాత్రం ఎప్పుడూ కూడా దిగులుండదు. అలా అని చెప్పి కష్టాలు లేనివారా లేరా అంటే అది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఇటు కష్టాలు పడేవాళ్ళు ఉంటారు, అటు ఆనందాలు అనుభవించే వాళ్ళు కూడా ఉంటారు.
ఇక్కడ డబ్బు సంపాదించే వాళ్లకు కూడా మీనరాశి వారిని మనం ఇక్కడ గమనించినట్లయితే మగవారికి డబ్బు వస్తుంది అన్న ఆనందమే తప్ప దానికోసం ఆరాటమే కానీ, దానికోసం గడిపే నిద్రలేని రాత్రులు కానీ, దాని గురించి ఆలోచించే ఆలోచన విధానం కానీ, ఇవన్నీ కూడా ఒక రకమైన మానసిక ఒత్తిడినైతే తీసుకువస్తుంటాయి. మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి వీళ్ళని. టైంకి తినరు, టైంకి పడుకోరు, ఎప్పుడు కూడా డబ్బు ఎలా వస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఈ ఆలోచనలో పడి వీరి జీవితం అంతా కూడా పరిగెత్తటమే అయిపోతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వీరి యొక్క జీవిత లైఫ్ స్టైల్ అంటుంటాం కదా, మనం వీరి లైఫ్ స్టైల్ని చూసి ముగ్గురు స్త్రీలు అనేవారు ఎప్పుడూ కూడా మీ మీద కన్నేసి ఉంచుతారు. కాబట్టి జాగ్రత్త. మీ యొక్క ఈ ముగ్గురు స్త్రీలు అది కూడా మీ యొక్క బంధువుల్లోనే ఉంటారు. మీరేంటంటే మీ ప్రతి కదలిక కూడా గమనిస్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మీరేం తింటున్నారు, ఏమైనా బంగారం తెచ్చుకుంటున్నారా, లేదా కొత్త బట్టలు కొనుక్కుంటున్నారా, లేకపోతే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ యొక్క మంచి చెడులేంటి, ఆ పిల్లలు ఎలా చదువుతారు, వారికి ఏవైనా చెడు అలవాట్లు చెడ్డ బుద్ధులు ఉన్నాయా, చెడు దారిలో నడుస్తున్నారా, ఇలా వారు ప్రతిదీ కూడా మీ గురించి ఆలోచించుకోవటం, ఆరా తీయటం, పక్కన పెట్టేసి మీ గురించి ఆలోచించుకోవటం అనేది ఎక్కువ చేస్తున్నారు. ఇలా వారి చూపు అనేది మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక వీక్ పాయింట్ దొరకకపోతుందా, ఒక తప్పు ఒక పొరపాటు వాళ్ళ కంట పడకపోతుందా, ఇలాంటి వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాచు కూర్చున్నారని చెప్పాలి. ఒక రకంగా ఎప్పుడూ కూడా ఎవరి చూపు అనేది మనిషి మీద ఉండకూడదు. నరుల దృష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయంటారు కదా. ఈ యొక్క నరఘోష అనేది ఎంతటికైనా దారితీస్తుంది, ఎన్ని ప్రమాదాలనైనా కానీ తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ యొక్క మీనరాశి వారు చాలా మంది కూడా ఇప్పటికే కొన్ని చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ, బైక్ యాక్సిడెంట్స్ కానీ అని చెప్పి ఇంకొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల సర్జరీలు చేయించుకునే దాకా వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ అనుకున్న పనులన్నీ ఇవి సక్రమంగా జరగవు. ఇంకేంటి, మనం చక్కగా చేసాం కదా, అనుకున్న పనులన్నీ చక్కగా అయిపోతాయంటే ముందుకు వెళ్ళవు, ఆగిపోతాయి, గొడవలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి. ఎలా ఉంటుంది అంటే వారి యొక్క ఏడుపుల వల్లే. కాబట్టి మీనరాశి వారు ముఖ్యంగా మీకు తెలుసు వారెవరు అని చెప్పి, అది కూడా స్త్రీలే అన్నమాట. మీతో మంచిగా ఉన్నట్లుగా ఉండి మీ చేత మంచి చెడు అన్నీ చెప్పించుకొని మిమ్మల్ని ముంచటానికి చూస్తున్నారు. మీకు ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. మిమ్మల్ని ఎప్పుడూ కూడా అనగదొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి స్త్రీలకు కాస్త దూరంగా ఉండటం మీకు మంచిది. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే గనక వారితో ఎక్కువగా మాట్లాడకండి, తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బంధువులు అన్న తర్వాత బంధువులనే అంత తేలిగ్గా తెంపుకోలేం, బంధాలు అనే వాటిని తేలిగ్గా తెంపుకోలేం కదా. ఎందుకంటే మనం సపరేట్ అయిపోతే వారితో మనకి అవసరాలు ఉంటాయి, మనతో వారికి అవసరాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు కూడా వారితో అవసరాలు పడుతూ ఉంటాయి, మనకు కూడా వారి తోటి. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బంధువులు ఎంతవరకు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కాస్త పక్కన ఉండటానికి, ఎక్కడికైనా తోడుగా పిలిపించుకోవటానికి, మన బంధువులని ఒక మాట చెప్పుకోవటానికి తప్ప వీరు వారితో ఎలా ఉంటున్నారు, మీ వారు మీతో ఎలా ఉంటున్నారు అన్నదాని మీద మీరు వారితో ఎలా ఉండాలి అని నిర్ణయించుకోండి. ఎక్కువగా చెప్పుకోవటాలు, వారికి కుటుంబ విషయాలు చెప్పేసేసుకోవటము, మీ యొక్క మంచి చెడులు చెప్పేసేయటము, మీరు ఏదైనా ప్రాపర్టీ కొంటే దాని గురించి చెప్పటము, మీరు ఏదైనా బంగారం చేయించుకుంటే దాని గురించి చెప్పేయటం, దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంకాస్త ఏడుపులు ఎక్కువైపోతూ ఉంటాయి. అంటే మీ ఇంట్లో జరిగే ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టు తీసుకుని వెళ్ళి చెప్పేయకండి. ఈరోజు మా ఇంట్లో ఏం కూర చేసాం, చికెన్ వండామా, మటన్ వండామా, మా ఇంట్లో అలా జరిగింది, వాళ్ళు అలా అన్నారు, ఇలాంటివన్నీ అసలు డిస్కస్ చేయకండి. కాబట్టి వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి, వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. ప్రతి ఒక్కరికి ఒక లైన్ ఉన్నది ఉంటుంది కదా, ఆ లైన్లోనే ఉంచండి, లైన్ దాటనివ్వకండి, అది మీకే ప్రమాదం అవుతుంది. ఈ యొక్క మీనరాశి వారి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే ఆడవారి విషయానికి వస్తే అన్నింటినీ కూడా ఓర్చుకుంటూ ఉంటారు. ప్రతిదాన్ని కూడా ఓర్చుకొని ఒకసారి చిచ్చుబుడ్డిలాగా పైకి లేస్తారన్నమాట. ఈ మగవారి బుద్ధి ఎలా ఉంటుంది అంటే గనక స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఏదైనా కానీ మనసులో ఉన్నది మొహం మీదనే చెప్పేస్తూ ఉంటారు, మొహమాటం అనేది ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే. అవతల వాడు ఏదైనా అనుకొని ఏమైనా చేయని, ముఖ్యంగా మగవారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం వల్ల చాలా సమస్యలు వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటాయి.
కానీ ఆడవారు ఎవరైతే ఉన్నారో వారేంటంటే కొన్ని మనసులో అణుచుకొని వాటి గురించి బాగా ఓవర్గా ఆలోచించి దాని గురించి బాగా బాధపడి దానివల్ల తలనొప్పులు తెచ్చుకొని దానివల్ల ఇబ్బందులు పడి చాలా చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మీనరాశి వారు, ముఖ్యంగా ఆడవారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ఆ యొక్క ఒత్తిడిని తగ్గించుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏది ఎలా జరగాలనుంటే అలానే జరుగుతుంది. మీ యొక్క ఆలోచనల వల్ల మీరు ఏది కూడా మీకు ఆగదు, అంటే జరిగేది జరగబోయేది ఏది కూడా అన్నమాట. కాబట్టి మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు ఎవరికైనా కానీ ఏదైతే రాస్తాడో అదే జరుగుతుంది. మన జీవితంలో మనం ఆలోచించటం వల్ల, అతిగా ఓవర్ థింకింగ్ చేయటం వల్ల, ఆ ఒత్తిడి వల్ల మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. దానివల్ల తలనొప్పులే వస్తాయి తప్ప దానివల్ల మానసికమైన సమస్యలే వస్తాయి, కానీ దానివల్ల సరిగ్గా నిద్ర పట్టవు, దానివల్ల ఇంట్లో పనులు సరిగ్గా చేసుకోలేక ఇటువంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ జరుగుతాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఓవర్ థింకింగ్ వల్లనే అందరికీ తెలుసు, కానీ ఎవరు కూడా పట్టించుకోరు, దాన్ని ఆచరణలో పెట్టరు. ముఖ్యంగా మీనరాశి వారు, ఆడవారు మనకు 80% చూసుకుంటే ఈ విధంగానే ఉన్నారు. మగవారిలో 80% చూసుకుంటే మంచిగా ఏదైనా కానీ ఫేస్ టు ఫేస్ మీద చెప్పేస్తారు. వాళ్ళకి అక్కడతో ఆ బాధ తీరిపోతుంది, మనసులో నుంచి వెళ్ళిపోతుంది, అది మైండ్కి తీసుకోరు, అది చాలా బెటర్. కానీ 20% అబ్బాయిలు కూడా ఉన్నారు ఇలా ఆలోచించేవారు. కాబట్టి ఈ ఆలోచనలు అనేవి ఏది కూడా మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. అవతల వారు కూడా మనుషులే, మీరెవరి గురించి ఆలోచిస్తున్నారో వారు కూడా మీలాగే మనుషులే, వారేమీ ప్రత్యేకమైన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఆడవారికి మహా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఇటు అత్తలతోటి ఇటు ఆడపడుచులతోటి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వారితోటి వస్తూ ఉంటాయి. వారేంటి ఇలా ఈ టైంలో అలా చూసుకున్నారు, ఈ టైంలో నన్ను అలా అన్నారు, నన్ను అలా అనేశారు కదా, నాకు గౌరవం ఇవ్వట్లేదు కదా, ఆ రోజు ఉంది చూడు, ఆ రోజు అలా ప్రవర్తించారు కదా, నన్ను ఎంత చిన్న చూపు చూసారు, ఇవే కదా ఆలోచనలు. కాబట్టి అత్తగారు అనేవారు మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, మనం వారికి అత్త ప్రత్యేక విలువని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. విలువ ఇవ్వాలి, పెద్దవాళ్ళకు గౌరవం ఇవ్వాలి, కానీ మనల్ని వారు చూసేదాన్ని బట్టి మనం ఉండాలి. వారు మనల్ని పదే పదే ఏదో ఒక రకంగా మానసికంగా టార్చర్ చేస్తూ, మనం ఎంత చేసినా కూడా వారు ఏది చెయ్యనట్లు అని చెప్పి నిర్ధారణ చేసేసి మనల్ని పదే పదే సూటిపోటి మాటలు తిడుతూ గుచ్చుతూ ఉంటే అటువంటి వారికి అంత గౌరవం ఇచ్చి మీరు మనసు పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ పెద్దవారైనప్పటికీ కూడా. ఎందుకంటే మీ పని మీరు చక్కగా చేస్తున్నారు, మీ కష్టాన్ని దాచుకోవట్లేదు. కాబట్టి మీ సత్తాను బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి, మీ తెలివితేటలను బట్టి మీరు ఆ పని అన్నది సంపూర్ణంగా చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఒక సామెత ఉంది కదా, మూర్ఖులను రంజింప చెయ్యలేము అని. అప్పుడు మూర్ఖులు అనుకుని వదిలేసేయండి. వాళ్ళు ఒక మాట అంటే కూడా సరే అంటే అన్నారులే అని వదిలేసేయండి, ఎక్కువ మనసుకు తీసుకోకండి. అప్పుడు మీకు ఈ తలనొప్పులన్నీ ఉండవు కదా. కాబట్టి ఇలా ఇతరుల గురించి ఆలోచించడం అనేది మానుకో. కాకపోతే మీకు బంధువుల్లోనే 3 స్త్రీలు ఉన్నారు. ఈ 3 స్త్రీల వల్ల మీకు నష్టాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎంత నష్టాలు కష్టాలు వచ్చినప్పటికీ కూడా భగవంతుడు మనకి అప్పుడప్పుడు మంచి చేస్తుంటాడు. అలా మంచి చేసే విషయంలో మీరు వినబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే కనుక మీరు ఒక పోరు నుంచి తప్పించుకోబోతున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. అంటే మీరు ఎవరైతే మాకు వీరితో పడట్లేదు, వీరితో మా వల్ల కావట్లేదు, వీరితో మేము కలిసి ఉండలేకపోతున్నాం అని చెప్పి ఎవరితో అయితే మీరు ఇబ్బందులు పడిపోతూ ఉన్నారో వారి నుంచి మీరు దూరంగా స్థల మార్పిడి అనేది జరగబోతోంది. అంటే మీరు నూతనంగా ఒక గృహాన్ని నిర్మించుకోవటమా ఒక ఆలోచన అయితే మీకు వస్తూ ఉంటుంది. అది కేవలం మీనరాశి వారు ఏదైతే కానీ ఆలోచనలకి పరిమితం చెయ్యరు కదా, దాన్ని ఖచ్చితంగా ఆచరణలో కూడా పెడతారు. కాబట్టి అందులో ముఖ్యంగా మీనరాశి వారు ఈ యొక్క ఆలోచనని అమలు చేస్తారు. ఒక కొత్త ఇంటినైతే కట్టుకుంటారు, అది కూడా ద బెస్ట్గా ఉండేలాగా అందరికంటే కూడా మా ఇళ్ళే మా హౌసే ప్రత్యేకంగా ఉండాలి, నా భార్య నా భర్త నా బిడ్డలు సుఖపడాలి, నా భార్య నా భర్త నా బిడ్డలకి కష్టం ఉండకూడదు అన్న ఉద్దేశంతో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఆ ఇంటి గురించి క్లియర్గా తెలుసుకొని వారికంటూ ఆ ఇంటికంటూ ఒక ప్రత్యేకత ఉండేలా ఒక ఇంటినైతే వీళ్ళు కట్టించుకుంటారు. ఆ పని అయితే మొదలు పెడతారు. ఇది ఇక
అయితే వారి జీవితంలో ఒక కళ అంటే మా ఇల్లు ఇలా ఉండాలి అని చెప్పి ప్రతి మనిషికి కూడా ఒక కళ ఉంటుంది కదా. ఆ కళ నెరవేర్చుకోవటం కోసం ఎన్నో కష్టాలు పడతారు, ఎంతో డబ్బును పొదుపు చేసుకుంటారు. ఆ పొదుపు చేసిన డబ్బును తెచ్చి ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అది ఒక కళ అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా మనిషి జీవితంలో ఇల్లు అనేది, సొంత ఇల్లు అనేది కళ కదా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇదే ఉంటుంది. మనకు ఉన్నా లేకపోయినా సొంతింట్లో ఉంటే మనం పడుకున్నా పస్తులున్నా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు? మంచినీళ్ళు దాగి పడుకున్నా కూడా మనల్ని లోపలికి వచ్చి అడిగే వాళ్ళు ఎవరు? కానీ అద్దీంట్లో ఉంటే నెల వచ్చేసరికి మనం తిన్నా తినకపోయినా అదే డబ్బులు పక్కన పెట్టేయాలి, కట్టాల్సిందే. అలా టెన్షన్ పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఇంటి యొక్క వాల్యూ ఏంటి అనేది. కాబట్టి ఆ కళ అయితే వీరికి నెరవేరబోతోంది. కాబట్టి ఇది వారికి జీవితంలో ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలండి. ఈ యొక్క స్థల మార్పిడి, గృహ నిర్మాణం అనేది పూర్తయ్యి మీ ఇంట్లోకి మీరు షిఫ్ట్ అయిన తర్వాత మీ జీవితంలో కొన్ని అదృష్టాలు మీకు కలిసి వస్తాయి. ఎందుకంటే మనకు ఒక్కొక్క స్థలం అనేది కలిసి రాదు. అది వాస్తు వల్ల కానివ్వండి, లేకపోతే శంకుస్థాపన చేసిన చేతుల వల్ల కానివ్వండి, మనకు కొన్నిసార్లు అనేది ఆ ఇళ్లలో ఏదైనా ఉంటే అనారోగ్య సమస్యలు రావటం, ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతూ ఉండటం, ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రమాదాలు జరగటం, ఆ ఇంట్లో ఉంటే మనశ్శాంతి లేకపోవటం, ఆ ఇంట్లో ఉంటే నిద్ర పట్టకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయంటే చీటికి మాటకి గొడవ, చిన్న మాట కాస్త పెద్ద మాటగా అయిపోయి అది గొడవ దాకా వెళ్ళిపోవటం, నిత్యం అనారోగ్యాలు. కానీ మీరు ఎప్పుడైతే ఆ స్థల మార్పిడి జరుగుతుందో మీకు మీ జీవితంలో అంత మనశ్శాంతి ఉంటుంది. అన్ని రకాలుగా ఓవరాల్గా మీ జీవితం మొత్తం కూడా ఒక అదృష్టదాయకంగా మారుతుంది. దానికి కారణం ఆ ఇంటికి మీరు వెళ్ళటమే. ఆ మార్పు చూసి నిజంగా మీరు చాలా షాక్ అవుతారు. మీరు పోల్చుకుంటారు, ఇప్పుడెలా ఉంది, అప్పుడెలా ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది అని చెప్పి. ఆ యొక్క మార్పునైతే మీరు డెఫినెట్గా మీరు చూస్తారు, అనుభవిస్తారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఇది ముఖ్యంగా మీనరాశి వారికి ఈ 3 రోజుల్లో, అంటే అక్టోబర్ నెలలో మీరు వృత్తిపరంగా చూసుకున్న, అంటే చిన్న పెద్ద బిజినెస్లు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవారికి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా రాబోతున్నాయి. పెట్టుబడులు పెట్టిన దగ్గర కూడా ఆదాయాలు బాగానే ఉండబోతున్నాయి. బిజినెస్ పరంగా ఎటువంటి లోటు అనేది మీకు ఉండదు. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుందండి. మీనరాశి వారు ఒకరికొకరు భార్యాభర్తలు ఎవరైనా కానీ ఇద్దరిలో ఎవరు మీనరాశి వారు ఉన్నా కూడా పార్ట్నర్కి చాలా విలువనిస్తారు, పిల్లల్ని చాలా ప్రేమిస్తారు, అందులో ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి కుటుంబ పరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో మీనరాశికి చెందిన వారు, లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. ఈ 3 రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంది. అది కూడా మీ యొక్క వృత్తికి సంబంధించి. అంతకుమించి ఎటువంటి ప్రయాణాలు, దూర ప్రయాణాలు అయితే ఏవి ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ, మీరు శివాయ నమః అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ ఉండండి. దీనివల్ల మీకు ఏ ఒక్క చిన్న దోషం ఉన్నా ఆ దోషం అనేది తొలగిపోతుంది. ఇక ఉదయాన్నే మీరు ఏం చేస్తారు అంటే కనుక ఏదైనా శివాలయానికి వెళ్ళి, అంటే తెల్లవారి సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవటం, లేదా శివుని పేరు అర్చన చేయించటం, ఇలా చేయటం వల్ల మీకు ఆ దోషం అనేది పూర్తిగా తొలగిపోతుంది. మీపై నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరదృష్టిని తొలగించుకునే ప్రయత్నాలు కూడా చేసుకుంటూ ఉండండి. ప్రతి రాత్రి పడుకునే ముందు మళ్ళీ చెప్తున్నాను, రాళ్ళ ఉప్పుతోటి కానీ నల్ల ఆవాలతోటి కానీ దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఇక బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న నిమ్మకాయ, పచ్చటి నిమ్మకాయను జోబులో పెట్టుకొని బయటకు వెళ్ళండి. మళ్ళీ ఇంటికి వచ్చి అదే నిమ్మకాయతో తల పై భాగంలో ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు దిష్టి తీసుకుని ఆ నిమ్మకాయను దూరంగా విసిరిపడేసి కాళ్ళు, చేతులు, మొహం కడుక్కుని ఇంట్లోకి వచ్చేసేయండి. దీనివల్ల చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. దైవాన్ని ఎక్కువగా నమ్మండి, చాలా వరకు కూడా కష్టాలు దూరం అవుతాయి. గోమాత సేవ చేసుకుంటూ ఉండండి. 3 దేవతలు గోమాతలోనే ఉంటారు. గోమాత పూజ వల్ల, గోమాతకు మీరు ఆహారం తినిపించటం వల్ల కూడా మీ యొక్క గ్రహాల స్థితి, అంటే స్థితిగతుల మార్పులు అనేవి రావటం మీరే చూస్తారు. మీకున్న దరిద్రాలు కూడా దూరం అవుతాయి. ఏవైనా తెలుసో తెలియని కర్మఫలాలు కూడా దూరం అవుతాయి. మీకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. దీనివల్ల మిమ్మల్ని తాకిన నరదృష్టి ఏదైతే ఉందో ఆ నరదృష్టి కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది.
బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మొహాన్ని కుంకుమ కానీ ఆంజనేయ స్వామి సింధూరాన్ని కానీ ధరించి వెళ్ళండి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎదుటివారు మిమ్మల్ని చూసినప్పుడు ఆ చూపు అనేది బొట్టు మీద పడుతుంది. దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే మీరు చాలా నరఘోష అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అంటే అందరి కళ్ళు ఒకలా ఉండవు. ఎవరైనా ఈర్ష్యతో చూసినా, అసూయతో చూసినా, ఉడుకుపోతుతనంతో చూసినా, దిష్టికలతో చూసినా ఆ చూపు మిమ్మల్ని తాకదు, సోకదు, మీకు ఒక రక్షణగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా భగవంతుడికి సంబంధించిన కుంకుమో, విభూదో, సింధూరమో బయటకు వెళ్ళినప్పుడు నుదుటిన ధరించి వెళ్ళండి. అది ఒక రక్షణ కవచమే. మీకు చిన్న చిన్న అపాయాలు కూడా రానివ్వకుండా చేస్తుంది. ఇటువంటి చిన్న చిన్న పనులు మీరు చేసుకుంటూ ఉండాలి తప్ప, ఎందుకంటే నరుల ఏడుపుకి చాలా నష్టాలు అనేవి ఇప్పటికీ కూడా మీరు జీవితంలో అనుభవించి ఉన్నారు. ఇకపై అనుభవించకూడదు అనుకుంటే ఖచ్చితంగా కొన్ని మార్పుల వల్లే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి మార్పులు అనేవి చేసుకోండి. ఆ ముగ్గురు స్త్రీలకు మాత్రం మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది. లేకపోతే వారి వల్ల కూడా మీరు చాలా రకాలుగా నష్టపోతారు. ఇక మీరు స్థల మార్పిడి చాలామంది కూడా మొదలుపెట్టారు. ఇప్పటికీ ఒకవేళ మొదలు పెట్టలేదు, ఆ ఆలోచనలో ఉన్నాము అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మొదలు పెట్టండి. దానివల్ల కూడా మీకు చాలా రకాలుగా అదృష్టాలు కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీనరాశి వారు ఈ చిన్నవి చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఇక మీకు ఉండవు అని చెప్పాలి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.